భార్యకి కోపం వచ్చి బెడ్రూమ్ లో మూడెక్కేస్తే మీరేం చేస్తారు? మీలో కోపాన్ని మాత్రం బయటికి రానివ్వకండి, మీలో ప్రేమికుడిని బయటికి తీయండి. చీరలే కొంటారో చంపలేసుకుంటారో మీ ఇష్టం. రొమాంటిక్ లైఫ్ మిస్ అయితే రొమాంటిజం తప్పదు. గుడ్ మార్నింగ్. ఏంటే హోటల్లో బ్యారర్ చెప్పినట్టు ఆ గుడ్ మార్నింగ్? ఏం లేదులేండి, ఈ వేడి వేడి కాఫీ తాగేసి తొందరగా ఫ్రెష్ అయ్యారండి. సప్పిడి కాఫీ తెచ్చింది, సప్పిడి మొహంది. ఏమండి, వేడి వేడిగా ఐరన్ చేసి పెట్టాను, తొందరగా రెడీ అయిపోయి వచ్చేయండి. వేడి వేడిగా రండి, వేడి వేడిగా టిఫిన్ చల్లారిపోతుంది. రండి, వేడి వేడిగా కూర్చోండి. ఏంటే ఏదో తేడా కొడుతుంది? మీకోసం వేడి వేడిగా గారెలు చేసాను, తినండి. అన్ని వేడివేడిగా పెడుతున్నావు అంటే నన్ను ఎక్కడో తగలెడుతున్నావు అనమాట. ఏం తేడా పని చేసావు? అబ్బే, నేనేం చేయలేదండి. మరి ఇవన్నీ ఏంటే? భర్తకి ప్రేమతో, భర్తకి ప్రేమతో. ఆపు, నువ్వు ప్రేమగా చేసినా నాకెందుకో భయంగానే ఉంటుంది. భయపడ్డం బ్యాచులర్ లక్షణం, ధైర్యంగా ఉండడం హస్బెండ్ లక్షణం. మీరు నాకు కట్టిన 3 ముళ్ళల్లో మొదటిది మీరెప్పుడు నన్ను మర్చిపోరని, రెండోది నన్ను నా తప్పుల్ని కూడా ప్రేమిస్తారని, మూడోది మీరెప్పుడు ఏ తప్పు చెయ్యరని ప్రమాణం చేస్తూ కట్టారు. మీ ఆడాళ్ళు చాలా తెలివైన వాళ్ళు రాజ్యం. చివరికి 3 ముళ్ళను కూడా మీకు అనుకూలంగా మార్చేసుకుంటారా? యావండి, ఈ రోజు ఎందుకో నాకు హారర్ సినిమా చూడాలని ఉందండి. మన పెళ్లి క్యాసెట్ వేసుకొని చూసుకో. ఈ రోజు మన పెళ్లి రోజు కాదు. అర్రే, మర్చిపోయానే. నువ్వెప్పుడు ఇంతే బా, టిఫిన్ గుర్తుంచుకుంటా, భోజనం మర్చిపోతావు. పట్టుబడంకాయ, నీ తిండి సామెతలు నా మీద రుద్దుకో. ఏ పద్దు, నేను నీకు చెప్పానా, మీ బావ ఏది మర్చిపోరు. ఒకవేళ మర్చిపోయినా వెంటనే గుర్తు చేసుకుంటారు. నాకెప్పుడు చెప్పావక్క? నేను చెప్పాను, నువ్వు తిండి గోల్లో పడి మర్చిపోయి ఉంటావు. రాజ్యం, చెప్పు రాజ్యం. ఈ సందర్భంగా నీకేం గిఫ్ట్ కావాలి? డైమండ్ రింగ్, డైమండ్ నెక్లెస్, వజ్రాలు పొదిగిన జాకెట్, బంగారపు తీగలతో నేసిన పట్టు చీర, చెప్పు రాజ్యం. నాకేమీ వద్దండి, అందులోనూ ఇది మన పెళ్ళైన 12వ సంవత్సరం. ఏంటి, మన పెళ్ళి 12 సంవత్సరాలైందా? 16 రోజుల పండుగ నిన్న అయినట్టుంది నాకు. యావండి, మనం ఈ పెళ్లి రోజుని పుష్కర్ పెళ్లి రోజు చేసుకుందామా? అంటే ఏం చేయాలి? ఏం లేదండి, మన పెళ్లి తంతంతా మళ్ళీ జరగాలి. ఏంటి, మళ్ళీ మొత్తం తొంతంతా జరగాల? అంటే మీ అమ్మ బాబు తమ్ముడు కూడా వస్తారా? మీ తమ్ముడు కాళ్ళెట్టుకు లాగేస్తాడే, నా వల్ల కాదు. అయ్యయ్యో, వాళ్ళంతా ఏం రారండి, ఇదంతా కల్పిత పాత్రలతోనే జరుగుతుంది. కల్పిత పాత్రలా? యావండి, ఇప్పుడు మీరు ఈ పెళ్లి చేసుకుంటే మీకు బంపర్ ఆఫర్ ఉంది. ఓహో, నాకు ఆఫీసిలిటీ కూడా ఉందా? ఏంటో చెప్పు. ఈ రోజు మనం పుష్కర్ పెళ్లి రోజు సవ్యంగా జరిగితే మిమ్మల్ని మళ్ళీ 12 ఏళ్ల వరకు, అంటే మళ్ళీ పుష్కర్ పెళ్లి రోజు వరకు ఏమీ అడగను. ఇది నిజంగా బంపర్ ఆఫరే. 12 గంటలు ఓపిక పడితే 12 సంవత్సరాలు సుఖపడతానా? అమ్మో, ఇది నా మైండ్ వైస్ వేసిందేమో. చెప్పండి, మీకు ఓకేనా? అంటే ఇప్పుడు నువ్వు ఏమీ వినలేదా? మీరేమైనా అనుకుంటే కదండి వినడానికి. ఈ రోజు నేను మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నా. ఏంటి మేడం అది? మా పెళ్ళై ఈ రోజుకి 12 సంవత్సరాలు అయింది, కాబట్టి మేము పుష్కర పెళ్లి రోజు జరుపుకుందాం అనుకున్నాం. జరుపుకోండి మేడం, అదే చేత్తో మా అందరికి కొత్త బట్టలు పెట్టండి మేడం. అయ్యో, అదొకటి ఉంది కదా, మర్చిపోయాను. ఖచ్చితంగా మీ అందరికి కొత్త బట్టలు కొనిస్తాను. ఒరే చగోడి, మా పెళ్లి ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. పెళ్లి కానోడు ఈడేం చేస్తాడు పెళ్లి ఏర్పాట్లో? నేను ఇప్పటికీ 100 పెళ్లిలు చూశాను సార్. చగోడి, ఏం చేయాలో తెలుసుగా? అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను మేడం. అక్షంతలుగా మంచి ముత్యాలు తెప్పిస్తా, ఫుల్ బ్యాండ్ పెట్టిస్తా, ఆకుతో కలిపి 60 కూరలు పెట్టిస్తా. నీ 12 ఏళ్ల పెళ్లిని 100 ఏళ్లు గుర్తుంచుకునేలా చేస్తా. ఇంకేం చేస్తానంటే చాలా చగోడి, నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు జస్ట్ చేసి చూపించు అంతే. మేడం, డబ్బులు ఏమండి, మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇచ్చేయండి. ఏంటి ఈడిగా ఇచ్చేది? ఇవ్వండి, మళ్ళీ నేను 12 సంవత్సరాల వరకు ఏది అడగనుగా. అదొకటి ఉంది కదా. సార్, మీరు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సుబ్బు. నువ్వు కూడా ఈ డ్రెస్ లో తోడు పెళ్లి కొడుకులాగా చాలా బాగున్నావు సుబ్బు. సిగ్గు లేకుండా నవ్వులు ఎలా వస్తున్నాయి బాబు?
ఏమైంది బాబు? ఒక్కసారి పెళ్లి చేసుకుంటమే తప్పు, నువ్వు రెండోసారి పెళ్లి చేసుకుంటున్నావు. అంటే అది ఒకసారి పెళ్ళాం కోరిక. పోనీ అమ్మాయి మారిందంటే అది లేదు. చేసుకున్న అమ్మాయిని రెండోసారి చేసుకోవడం అవసరమా? ఊరుకోండి సార్, పెళ్ళి అనేది చావు పుట్టుక లాంటిది. అది జీవితంలో ఒక్కసారే ఒకళ్ళతోనే జరుగుతుంది. మరి రెండోసారి చేసుకోవడం ఎందుకో? ఏదో వాళ్ళ ముచ్చట కోసం. ఏ సార్? అవును, తప్పేముంది? అందరూ 60 ఏళ్ళకి చేసుకుంటారు, నేను 12 ఏళ్ళకి చేసుకుంటున్నాను. ఇంకా 12 ఏళ్ళు సుఖంగా ఉండొచ్చు. అమెరికాలో అయితే పొద్దున్నకు పెళ్లి రాత్రికి పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ సమస్య అది కాదు. సమస్య ఏంటంటే అందరు ఆడాళ్ళు మా మేడంలా ధైర్యంగా ఉండకపోవడం. ఒరే చగోడి, నువ్వు మరీ పొగడొస్తున్నావురా. మేడం మీరంత సిగ్గుపడకండి, పెళ్లి పీటల వరకు కొద్దిగా దాచుకోండి. అవును రాజు, బాబు చెప్పింది నిజమే. నువ్వు కాబట్టి ధైర్యంగా మీ ఆయన మరొకసారి పెళ్లి చేసుకుంటున్నావు. మరి ఏమనుకున్నారు మా మేడం అంటే? ఏదైనా సాధించేస్తారు. అందరికీ మా రాజ్యంలో మాట వినే మొగుడు దొరకొద్దు. హలో, మా సారే మాట వినడమ్మా, మా మేడమే వినేలా చేసుకుంటుంది. ఎస్, సీరియల్ చూడడం, మొగుడిని దారిలో పెట్టడం రెండు ఒకటే. వాటిల్లో ఈ రాజ్యం బెస్ట్. అవును, ఆ విషయంలో నువ్వే బెస్ట్. కానీ నేను కూడా మా ఆయన్ని అడిగాను. ఏమని? 7 సంవత్సరాలు పెళ్లి రోజు చేసుకున్నావని అడిగింది. 7 సంవత్సరాలు పెళ్ళేంటయ్యా? నువ్వు చేసిన నిర్వాహకం అలా ఉంది. మా తమ్ముడు పెళ్ళే 100 రోజులు అయింది. వాళ్ళ ఆవిడ ఏమంటుందో తెలుసా నీకు? సినిమాలకి చేసినట్టు 100 days ఫంక్షన్ చేయమంటమ్మా. అంతేకాదు, ఇంకో కండిషన్ కూడా పెట్టింది. ఏంటది? మా ఆయనది నల్ల జుట్టు కదా, నేను పెళ్లిలో నల్ల చీరే కట్టుకుంటానని చెప్పాను. అవును రాజ్యం, మా ఆయనది తెల్ల జుట్టు కదా, అందుకని నేను తెల్ల చీర కట్టుకుంటానని చెప్పాను. మీ ఆయనదేటో బట్టతల. అయితే నువ్వేం కట్టుకోలేదన్నమాట. మొత్తానికి నా పెళ్లి రోజు ఒక సెన్సేషన్ అయిందనమాట. మీరు సూపర్ సార్, మీరు ఏం చేసినా సెన్సేషనే. కరెక్టే సుబ్బు. అవును, మనం మగ పెళ్ళోళ్ళం కదా, ఏం మర్యాదలు జరగట్లేదేంటి? మనము ఆడపిల్లి వాళ్ళం, మనం ఎందుకు మర్యాద చేస్తాం మేడం? రాజ్యం, పుష్కర్ పెళ్లి రోజు జరుపుకుంటున్న ఘనత నీకే దక్కింది. ఇంకా అప్పుడేం చూసారు? పిక్చర్ అభి బాకీ హై మేరే దో. అమ్మా, పెద్ద పెళ్లి కొడుకు ముందు తీసుకురండి. అమ్మో, ఇది తగిలిపోద్ది. రండి సార్. ఏంట్రా, ఏంట్లు చొక్కేసావు? అంటే ఎదిగే పిల్లని కదా సార్, మేడం గారు ఇళ్ళని కొనుక్కోమన్నారు. తెలుగు గోడ్లో ఉన్నావు, నువ్వు ఎదిగే పిల్లడు ఏంట్రా? చూస్తారేంట్రా, వాయించండి మంగళవాద్యాలు. 3 దెబ్బల బాజా. ఒరే, ఇది సాగు గదిరా కొడతారు. ఇప్పటికిప్పుడు చెప్తే ఎవరు దొరుకుతారు సార్, ఉన్నోళ్ళని తీసుకొచ్చాను. పోనీ కాస్త రిధమన్న మార్చమని చెగొడి, చండాలంగా ఉంది. చెప్తానులేవా, పెళ్లి పెద్ద అనేసరికి ప్రతి ఒక్కరు పైకెక్కిస్తాడు. రే, మీకు వచ్చింది వాయించండి రా. సుబ్బు, 12 years. అయ్యా, కాశీకి వెళ్తున్నానని చెప్పండి. కాశీకా? ఇప్పుడు కాశీకి వెళ్ళమేంటి సార్? అది కాదు సుబ్బు, నేను అలా అనగానే బామ్మర్ది వచ్చి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి, కాశీకి వెళ్ళొద్దు బావా, మా అక్కయ్య నుంచి పెళ్లి చేస్తాను అని బతిమలాడుతూ కాళ్ళు గడుగుతాడు. ఓహో, అలాగా. అవును, ఇప్పుడు మీ బామ్మర్ది ఎక్కడి నుంచి వస్తారు సార్? ఇక్కడి నుంచి వస్తాడు. బావా, కాశీకి వెళ్ళొద్దు, మా తెలివైన అక్కడి నుంచి నీకు పెళ్లి చేశానుగా. నీ అతి తెలివి నా కర్మ, నువ్వు నా బామ్మర్ది ఏంట్రా? ఈ బామ్మటి కన్నా నేను బెటరే కదా సార్, మీ కాలు బట్టి లాగనుగా. సర్లే, కానీ ఏడు. ఈ రోజుతో నీ పాపాలన్నీ పోయిన బోరా. థ్యాంక్ యూ సార్, గిఫ్ట్ ఇవ్వండి. గిఫ్ట్ ఏంట్రా? అవునయ్యా, మీ కాళ్ళు కడిగినందుకు బామ్మర్దికి కట్నం ఇవ్వాలి. అదొకటి ఉంది కదా, సర్లేరా, తర్వాత ఇస్తాలే. తర్వాత కదా సార్, ఇప్పుడే ఇవ్వాలి. మీ కార్డు ఇచ్చాను కదా, అందులో గీక్కోపో. థ్యాంక్ యూ బ్రావ గారు. అమ్మా, పెద్ద పెళ్లి కూతురు తీసుకురండి. రాజ్యం సిగ్గేస్తుంది. సిగ్గెందుకు? 12 సంవత్సరాల ముందు మీరు ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి. హాయ్ బాబు, అలా చూడకూడదు, పెళ్ళే వరకు ఆగాలి. సార్, కోడి మాంసంతో పాటు దుప్పి మాంసం కూడా పెట్టమంటున్నారు సార్. తుప్పి మాంసం అడిగిన దరిద్రుడు ఎవడరా? 5 మంది అడుగుతున్నారు సార్. 5గురికి తెలియదేమో. తుప్పి మాంసం తిన్నోండి పెట్టినోండి ఇద్దరికి వెళ్ళి బొక్కలేస్తారని చెప్పు. అయితే మేక ముదురు మాంసం 50 కేజీలు తీసుకొచ్చి అదే దుప్పి మాంసం చెప్పేస్తాను సార్. 5గురికి 50 కేజీలు. బాబు, జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టు. దానికోసం వెయిటింగ్. ఏంటి ఒకరు కూడా అక్షంతలు వేయట్లేదు? మనం ఇచ్చింది మామూలు అక్షింతలా, ముత్యాలండి. తాళి కట్టినప్పుడు వేద్దాం అనుకున్నారేమో. ఓ, అది కరెక్ట్. వాల్యూబుల్ అక్షంతలు ఒకసారి ఇస్తేనే బెటర్. అయ్యా, వధువరులు ఇద్దరు పక్క పక్కన కూర్చోండి.
భోజనాల దగ్గర ఘోరం జరిగిపోయింది సార్. ఏమైందిరా? కిల్లీలో రాయి వచ్చి పళ్ళు ఊడిపోయింది సార్. కిల్లీలో రాయిస్తాం మనకేం సంబంధం? వాళ్ళు డెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళమంటున్నారు సార్. ఒరే డెంటల్ హాస్పిటల్ అంటే పంటికి వేలకు వేలు అవుతాయిరా. మేడం మన ఇంటికి వచ్చిన అతిథులకి మన వల్ల ఆపద కలిగితే సార్ అది పట్టించుకోవద్దు అంటున్నారు మేడం. ఏంటండి ఇది? మీరు చేస్తుంది కరెక్ట్ గా లేదు. అది కాదే, డెంటల్ హాస్పిటల్ గురించి నీకు తెలీదు. వేలకు వేలు అయిపోతాయి. 12 ఏళ్ళకి ఒక్కసారి వచ్చే పుష్కర పెళ్లి రోజండి. ఆ తర్వాత నేను 12 ఏళ్ళ వరకు మిమ్మల్ని ఏం అడగనని చెప్పానుగా. అవును కదా, సరేరా ఆ 12 ఆటోలో తీసుకెళ్ళి. ఆటోలో కాదు సార్, అంబులెన్స్ లో తీసుకెళ్తా. పన్నెరిగిపోతే అంబులెన్స్ అంటాడేంటి ఎదవా? ఒక్కసారి స్మైల్ ఇవ్వండి సార్. సుబ్బు అబ్బా నవ్వండి సార్, పెళ్లితోనే నవ్వులు స్టార్ట్ అవుతాయి. కాదు సుబ్బు, పెళ్లితోనే మగాళ్ళ లైఫ్ లో నవ్వులు ఆగిపోతాయి. సార్ వచ్చిన వాళ్ళందరూ రిటర్న్ గిఫ్ట్ అడుగుతున్నారు సార్. రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంట్రా? అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మనం చేతిలో పెట్టాలి. అవునండి చగోడి, మనం అలాంటి విషయాల్లో అస్సలు తగ్గదమ్మా. చూసారు కదా మేడం, కొండపల్లి నుంచి వెండి కుంకుమ బర్ని తెప్పిస్తా. కొండపల్లిలో కుంకుమ బర్నీలు ఎందుకు ఉంటాయి? కొయ్య బొమ్మలు కదా ఉండేవి. ఏ సుబ్బు, నీకేం తెలీదు, నువ్వు ఉండు. చగోడి నువ్వుతే. ఏంటో నువ్వు కూడా వస్తావు మాతో హనుమన్కి? బాబు అలా సైలెంట్ గా ఉండకుండా మంగళ వాయిద్యాలు వాయించండి. ఏంట్రా మాకు సాగుకోవాలా? అబడా మీరు ఇలా అంటారని మ్యూజిక్ ఏర్పాటు చేశా. పాటకు 10,000 ఖర్చు చేసి మ్యూజిక్ ఏర్పాటు చేశాను సార్. ఒక్కో పాటకు 10,000? సరే కానీ ప్లే మ్యూజిక్. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలీ 3 నాళ్లే ఈ జీవయాత్రలో. మీలో ఫైర్ ఎంతుందా అని టెస్ట్ చేశాను సార్. నెక్స్ట్ పాట చూడండి, అది విరిపోతుంది. ఏడు బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మనియమ్మ, ఇన్నాళ్ళ నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపనియమ్మ. సీమంతానికి పెట్టే పాట రా తీయ. సార్ నా కోసం ముచ్చటగా 3వ పాట వినండి, మైమర్చిపోతారు. మ్యూజిక్ బాగుంది కదా. రావడం ఒక్కడై పోవడం, నడుమై నాటకం నిజునా, వెంటే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసే. పంతులు గారు మీరు పెళ్లికి వచ్చారా పెద్దవాడికి వచ్చారా? పెళ్లికారండి. ఆ క్లారిటీ మీకు ఉంది కదా. ఈ దరిద్రుడికి లేదేంటండి? మళ్ళీ అదవా దరిద్రుడా ఆపండి. ఇంక చాలు కానీ ఆ తాళి గడిచాడు ముందు. అందరూ అలా చూస్తారేంటి? వధువురులకి అక్షతలు వేసి ఆశీర్వదించండి. ఎవరు లేరేంటి? అక్షంతరం లేదే. సార్ మనం ఇచ్చింది అక్షంతలు కాదు, ముత్యాలు. అవి పట్టుకుని వెళ్ళిపోయారు. అబ్బా రొటీన్ ఎక్స్ప్రెషన్. పంతులు గారు తర్వాత ఏం చేయాలి చెప్పండి. వధువురులు ఇద్దరు అరుంధతి నక్షత్రాన్ని చూడండి. ఎక్కడ పంతులు గారు? అరుంధతి కనపట్లేదు. అక్కడ 4 స్పూన్లు కనబడలేదంట. నాకు ఇక్కడ అరుంధతి నక్షత్రం ఇంపార్టెంట్, నీ స్కూల్ ఇంపార్టెంట్. వాళ్ళకి అది ఇంపార్టెంట్, మీకు ఇది ఇంపార్టెంట్. కార్డు ఇచ్చాను కదా చూడు. సార్ ఒక్క స్మైల్ ఇవ్వండి సార్. తెల్లంత అయిపోయా కూడా నువ్వు మారలేదు సుబ్బు. వధువురులు ఇద్దరు పేర్లు చెప్పండి అమ్మా. నేను నా భార్య రాజ్యలక్ష్మి వచ్చాం. నేను మా ఆయన బెల్లం భాస్కర్ గారు వచ్చాం. మీరు కుడికాలు ముందు పెట్టి లోపలికి రండమ్మా. సార్ 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 అకౌంట్ నెంబర్ లేదు, తేడా వచ్చిందండి సార్. వాడు క్యాష్ చేయమంటున్నాడు. ఒరే నీకు ఆ డెబిట్ కార్డు కూడా ఇచ్చాను కదా, వెలిగికపో. ఓకే సార్ కాల్ స్మైల్ సార్. సుబ్బు కాలు ఎక్కడ స్మైల్ ఇస్తుందా? అవును కదా, సారీ సార్. మీరు ఇవ్వండి సార్. రా రాజ్యం.
ఇప్పుడు పెళ్లి చేసుకుంటే హాయిగా ఉంది సుబ్బు. అవును సార్, పెళ్ళెప్పుడు హాయిగానే ఉంటుంది. అదిగా సుబ్బు, ఏం తెలియని వయసులో నాకు పెళ్లి చేశారు. అసలు నాకు పెళ్లి వయసు ఇప్పుడు వచ్చింది. ఏంటి సుబ్బు మాట్లాడో, నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్టే సార్. ఇప్పుడు చూడు, పెళ్ళంటే ఏంటో తెలుస్తుంది, తాళి కట్టడం అంటే ఏంటో తెలుస్తుంది, శోభనం అంటే అయ్యగారు ఏంట్రా నీ మందుకు టైం అయిపోయిందా? చెగోడి గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకో. వాడు నా కాడేస్తాడు అయ్యగారు, మీ కార్డు తెగ గీకేస్తున్నాడు. సర్లేరా, 12 సంవత్సరాల పెళ్లి అన్న తర్వాత ఆ మాత్రం ఖర్చు ఉండదా? వాడు ఖర్చు పెట్టేదానికన్నా మింగేసేది ఎక్కువైపోతా ఉంది అయ్యగారు. వాడు అన్నిట్లో కమిషన్ కొట్టేస్తున్నాడు. అవును సార్, వాడు అయిన ఖర్చు కన్నా ఎక్కువ చూపిస్తున్నాడు. పైగా ఏర్పాట్లు కూడా ఏం గొప్పగా లేవు. అది కాదండి, పెళ్లికి వచ్చిన వాళ్ళకి బహుమతి కూడా ఇస్తానన్నాడు కదండి. అవును, కొండపల్లి నుంచి వెండి కుంకుమర్రెలు తెప్పించాడు కదా. ఒట్టిదే అయ్యగారు, హోల్సేల్ షాప్ నుంచి వెండి కోటింగ్ కొట్టిన స్టీల్ బన్నలు తెచ్చాడు. అవునా? సార్, వాడిని ఇప్పుడు పిలిచి నాకు కలిగిద్దాం. వద్దు సుబ్బు, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. 12 ఏళ్ల ఫ్రీడమ్ కోసం ఈ ఖర్చు నేను లెక్క చేయను. కానీ సార్, వాడిని అలా వదిలేయడం రాంగ్. రైటో రాంగో చేయని, తర్వాత చూసుకుందాం. మీరిద్దరు మీ పనుల్లో ఉండండి. అది కాదయ్యగారు. ఏయ్, ఆపరా, పోయేది నా సొమ్ము, నీకేంట్రా బాధ? ఆఖరి అంకం వచ్చేసరికి అడ్డుపడిపోతున్నారు. అది కాదు సార్. సుబ్బు, ఆ చెగుడి గారిని ఏమన్నంటే రాజ్యం డిస్టర్బ్ అవుతుంది. రాజ్యం డిస్టర్బ్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను డిస్టర్బ్ అవుతాను. మీరెందుకు డిస్టర్బ్ అవుతారు సార్? సుబ్బు, మెట్లెక్కేవాడికి తెలుస్తుంది ఆ దర్శనం వాల్యూ ఏంటో. నీకేం తెలుస్తుంది? పదండి. సార్, సార్, అది కాదు సార్. పదండి సార్, చెప్తా. నేను చెప్పా. నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నీ రాక కోసం కంటున్నాయి కలలు, ముద్దుగా అద్దనా గంధమే తనువంతా, ముట్టుకో వేలికి ఉంగరం తొడిగి. ఏంటండి ఏదో కొత్త పెళ్లి కొడుకులా సిగ్గుపడుతున్నారు? యావండి పాలు. మీరు అప్పటికి ఇప్పటికి ఏమీ మారలేదు. అప్పుడు కూడా పాలంతా మీరే తాగేశారు, ఇప్పుడు కూడా మొత్తం మీరే తాగేశారు. మర్చిపోయాను రాజ్యం. రాజ్యం, ఇవాళ నువ్వు ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఆ, నన్ను ముట్టుకోవద్దు. ఏమైంది? పరాయి స్త్రీని ముట్టుకున్న ఆ చేతులతో నన్ను ముట్టుకోవద్దు. రాజ్యం, నువ్వు అనుకున్నట్టు అలా ఏం లేదు. ఏదో క్యాజువల్ గా అలా మాట్లాడేస్తుంటాను అంతే. నేను నమ్మను నమ్మను నమ్మను. దయచేసి మీరు నన్ను అపవిత్రం చేయకండి. ఆ, రాజ్యం, ఏం మాట్లాడుతున్నావు? వద్దని చెప్పానుగా. మీకు పరాయి స్త్రీతో సంబంధం ఉంది. ఈ బంధువు నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను వదిలేయండి. రాజ్యం, ఏం మాట్లాడుతున్నావే? నేను నీ మొగుడిని. మీరు శారీరకంగా నా భర్త కావచ్చు, కానీ మానసికంగా మీరెప్పటికీ నన్ను గెలవలేరు. ఏంటే టీవీ సీరియల్ హీరోలో మాట్లాడుతున్నావు సడన్ గా? నీకేమైనా పిచ్చెక్కిందా? మాట్లాడకుండా మానసికంగా నన్ను ఎందుకు హింసిస్తున్నావు రాజ్యం? చెప్పు రాజ్యం, నేను చేసిన తప్పేంటి? చెప్పు చెప్పు, ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది నీకు? చెప్పు చెప్పు. చాలు, నాకు ఈ ఎక్స్ప్రెషన్స్ చాలు. Expression? నాన్న చగోడి. వాడెక్కడే? ప్రెసెంట్ మేడం. నువ్వేట్రా? నేనే సార్. చగోడి, నువ్వు క్యాసెట్లన్నీ రెడీ చేయి. 5 నిమిషాలలో రెడీ చేసేస్తాను మేడం. నువ్వు ఆగరా. ఏంటో ఇదంతా? నేను చెప్తాను సార్. శ్రీవారి శోభనం అనే సీరియల్ కి ఒక పెళ్లికాని రైటరు, ఓ పెళ్లికాని డైరెక్టర్ కలిసి పెళ్లి సీక్వెల్ చేశారు. అది మా మేడం గారికి నచ్చలేదు. ప్రొడ్యూసర్ గారికి కంప్లైంట్ చేశారు.
దాంతో డైరెక్టర్ కబుర్లు ఎవరైనా చెప్తారు, చేస్తే తెలుస్తుంది అన్నారు. అందుకే నేను ఈ డెమో అంతా ఏర్పాటు చేశా. డెమో ఏర్పాటు చేసావా? నాకు 4 లక్షలు ఖర్చు అయింది. దీనికి మనకి డబ్బులు వస్తాయండి. ప్రొడ్యూసర్ గారు మీకు కావాల్సిన పెళ్లి సీక్వెన్స్ అంతా షూట్ చేశాను. ఇంకో హాఫ్ అన్ అవర్ లో సీడీ మీ చేతిలో ఉంటుంది. క్యాసెట్ నా చేతికొచ్చిన మరుక్షణం ₹1,00,000 మీ చేతిలో ఉంటుంది మేడం. చూసారండి, మన పెళ్లికి స్పాన్సర్ కూడా సంపాదించాను. ఏంటే నువ్వు సంపాదించింది? నా చేత 4 లక్షలు ఖర్చు పెట్టించి ఒకే 1 లక్ష వెనక్కి తెచ్చావు. దేనికి మెచ్చుకోరు. హలో, అవునా? నిజంగానా? ఎప్పుడు? సరే, నేను మాట్లాడతాను. ఏంట్రా మీ వాళ్ళు ఎవరిని పోయారా? లేదు సార్. మేడం, ఆరని చిత్తమంటలు అనే సీరియల్లో శవం మొహంలో ఎక్స్ప్రెషన్ బాగలేవన్నారట. శవం మొహంలో ఎక్స్ప్రెషన్స్. అవునరా, మరీ పిక్సుకుపోయినట్టుంది శవం. వాళ్ళ ఆవిడ మొహంలో కూడా ఎక్స్ప్రెషన్ అస్సలు బాగుండలేదు. పోతే పోయలేదు అన్నట్టుంది ఆవిడ. అవును, ఇదంతా నీకెలా తెలుసు? ఇప్పుడే ఆ డైరెక్టర్ ఫోన్ చేశాడు మేడం. చెప్పడం కాదు, చేసి చూపించండి అని ఛాలెంజ్ కూడా చేశాడు. నన్నే అంత మాట అంటారా? ఏమండి, ఏంటే? మీకిప్పుడే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఏంటో అది? మీరు 7 లా మారడానికి రెడీ అవ్వండి. నువ్వు కొంచెం తేడా